హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ అండ్ సెట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే సేవ్ చేయాలనుకున్న వాళ్ళు, పొదుపు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చేసే అది పెద్ద మిస్టేక్, బిగ్ మిస్టేక్ ఏంటంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి వీడియో. చాలా మందికి అయితే ఇది ఉపయోగపడుతుంది. సేవ్ చేయాలనుకున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తుంటారు. వాళ్ళు చేసే అది పెద్ద మిస్టేక్ వల్లే ఇక సేవింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది, చేయడానికి అవకాశం ఉండదు. సో ఆ మిస్టేక్స్ ఎప్పుడైతే అవాయిడ్ చేసుకుంటారో ఖచ్చితంగా మీరు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఈ వీడియో వరకు చూడండి. లైఫ్లో ఖచ్చితంగా మీకు ఒక టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది, సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా మనకి ఇన్కమ్, శాలరీ కానీ బిజినెస్లో ఇన్కమ్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ వన్ ఏంటంటే మనం చేయవలసిన సేవింగ్ 20% ఫస్ట్ అది సేవ్ చేయాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఖర్చు పెట్టకూడదు ఫస్ట్. కానీ మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ అనేది ఖర్చు పెట్టుకుంటూ వెళ్తాం, తర్వాత సేవ్ చేద్దాం అనుకుంటాం. సో మంత్ ఎండింగ్ కల్లా మనీ అయితే మొత్తం ఇవి జేబు ఖాళీ అయిపోతుంది. సో ఈ నెల ఖర్చులు అయిపోయినాయి, నెక్స్ట్ మంత్ మనం సేవ్ చేయాలనుకుంటారు, కానీ అది సాధ్యపడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనీ సేవింగ్ అనేది ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేయవలసిన పని. అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే నెలలు, సంవత్సరాలు కూడా వెళ్తుంది. మనీ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం పెట్రోల్ అనేది బయట గాలికి పెట్టినప్పుడు అది మనం వాడకపోయినా కానీ వేపర్ ఎట్లా అయిపోతుందో, మనీ కూడా మనకి జేబులో ఉన్నట్లయితే ఖచ్చితంగా అది చిన్న చిన్న ఖర్చులే, పెద్ద ఖర్చులు అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు గుర్తు కూడా ఉండవు ఆ ఖర్చులు. చిన్న చిన్న ఖర్చులే కొన్ని ఖర్చులు కలిపి ఒక పెద్ద అమౌంట్గా మన మనీ అయితే స్లిప్ అయిపోయి ఖర్చు అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొదట సేవ్ చేయాలి, తర్వాత స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసిన తర్వాత సేవ్ చేయడం అసాధ్యం, గుర్తుపెట్టుకోండి. మనీ రూల్ అది. కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఇక వీడియో చూస్తున్నారో మీకు వచ్చిన అమౌంట్లో ఫస్ట్ డే డెఫినెట్గా ఒక 20% అయితే సేవింగ్కి వెళ్ళుకొని లాక్ అయిపోవాలి. అది కూడా లిక్విడిటీ కాకుండా ఇప్పుడు అది మనకు గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం స్పెండ్ చేసే మనీ ఏదైతే ఉంటుందో అది సేవ్ చేసే విధంగా ఉండాలి ఫైనాన్షియల్లో. అంతేగాని సేవ్ చేసిన మనీ స్పెండ్ చేసే విధంగా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, సేవింగ్ అనేది ఒక కంటిన్యూ, కన్సిస్టెన్సీ, హ్యాబిచువల్ యాటిట్యూడ్. ఇది ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో చేసి ఆపేసేది కాదు ఫ్రెండ్స్. ఒక కంటిన్యూ ప్రాసెస్. అలా కంటిన్యూ చేసినప్పుడే కొద్ది కాలానికి మనకి ఒక హై కార్పస్ అయితే మనం జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటే రూల్ ఫ్రెండ్స్, ఫస్ట్ సేవ్, నెక్స్ట్ స్పెండ్. అంతేగాని ఫస్ట్ స్పెండ్ తర్వాత సేవ్ అంటే అసాధ్యం. ఇది ఫ్రెండ్స్ యొక్క ఫైనాన్షియల్ సేవింగ్లో మొదటి రూలు. సో ఇక వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్. కానీ మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మనీ వైజ్ యూజ్ఫుల్ టిప్స్ అండ్ ప్లానింగ్స్ అయితే మీకు షేర్ చేస్తుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.